థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి నా మధ్యలో ఉన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. 46 గ్రూప్లకు గాను 10 లక్షల రూపాయల చెక్కుని సార్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మొదటిగా డయాస్ పై పెద్దలందరికీ కూడి వచ్చిన సహోదరులకు మరియు బ్రదర్స్కి అందరికీ నమస్కారాలు. నా పేరు రెబేకా. నేను టీఎల్ఎఫ్ ఎక్స్ ప్రెసిడెంట్ కంటోన్మెంట్లో. అయితే ఇప్పుడు సబ్జెక్టు వేరే కానీ సమస్యలు చెప్పుకున్నారు కాబట్టి నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు 1 to 8 వార్డులో 18,000 సంఘాలు ఉన్నాయి మనకు. అంటే 60 సమైక్యం, 60 మంది ఆర్పీ. ప్రతిసారి చాలా ప్రాబ్లం అవుతుంది. కంటోన్మెంట్ ఏరియాలో చిన్న రేకుల షెడ్ ఉంది. ఆ షెడ్లో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ కంటోన్మెంట్ స్టాఫ్ వచ్చి లేవడమ్మా మేము ఫోన్ చేయాలా అని అంటారు. ఇక మా మీటింగ్ కథ కాకుండా మేము లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రతి దగ్గర వాళ్ళ వర్క్ చేస్తుంది, వాళ్ళకు సరిగా జీతాలు రావట్లేదు. ఆ సర్వే చేసినందుకు కూడా వాళ్ళకు గుర్తింపు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఆశ వర్గాలు అన్నవాటించాలంటే క్షమించాలి, ఎప్పుడు వాళ్ళ గురించే చెప్తారు. కానీ ఆర్పీలు ఈ వర్క్ చేస్తుందంటే మాకు కూడా ఒక అని వాళ్ళకు కూడా గుర్తింపు రావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళకు కూడా జీతాలు కూడా రెగ్యులర్గా రావాలి. బిజినెస్ చేస్తున్నాము, లోన్లు తీసుకుంటున్నాము ఇవ్వదు, కానీ వడ్డీలు కూడా రావట్లేదు. గత 9-10 సంవత్సరాల నుంచి కూడా వడ్డీలు మాకు రావట్లేదు. ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే రెగ్యులర్గా దయచేసి హెల్త్ క్యాంపులు మాకు పెట్టాలని మన ఎమ్మెల్యే అన్నగారికి మేము మనవి చేస్తున్నాం. కనీసం ఒక 3 నెలలకు 6 నెలలకు మా ఏరియాలో హెల్త్ క్యాంపులు పెడితే ఈ మహిళలకు కొంచెం ఉపయోగపడేట్టు ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మామూలులాగా కాబట్టిన నీళ్ళలాగా ఈ క్యాన్సర్ యూట్రిన్ క్యాన్సర్ వస్తుంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలి సార్. అప్పుడప్పుడు తీసుకొచ్చి ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ అనేక వివరాలు వారు తెలపడం జరిగింది. ఎన్నెన్ని పథకాలు ఉంది, ఆ పథకాలు వీరు ఇంప్లిమెంట్ చేయాలైనా, వీళ్ళు బిజినెస్లు చేయాలైనా వారికి ఏమేమి అవసరాలు ఉంటాయని పూర్తి స్థాయిలో తెలిపడం జరిగింది. అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలకి పెద్దపీఠం వేస్తున్నందుకు మహిళలు కూడా ఈరోజు సంతోషించి గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రానున్న రోజులు కూడా వీళ్ళ అవసరాలు ఏముంది తెలుసుకోరని, ప్రతి ఒక్క అవసరాలు తీర్చే విధంగా ముందుకు సాగుతానని. నేను ఎలక్షన్కు ముందు కూడా మహిళల గురించి మహిళా ట్రైనింగ్ సెంటర్లు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేశాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా రోడ్ల గురించి, డ్రైనేజ్ గురించి, కరెంటు గురించే, ఈ మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి, కుటుంబాలు ఎదుగుతూనే మహిళలు ఎదుగుతూనే కుటుంబాలు ఎదుగుతుందనే ఆలోచన లేదు. కాబట్టి ఆ ట్రైనింగ్ సెంటర్లు నేను ఆ రోజు ఆర్గనైజ్ చేసిన, ఈరోజు గవర్నమెంటే పూర్తి స్థాయిలో తీసుకుంటుంది. కాబట్టి ఈ మహిళలందరూ ఆర్థికంగా ఎదగడానికి, మాట్లాడుకోవడానికి, కలవడానికి, ఎవరైనా వీళ్ళకు బిజినెస్ల గురించి నేర్పించాలైనా కూడా ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎక్కడ కూడా వీళ్ళకి మహిళా భవన్ లేదు. గతంలో కూడా నేను ఎలక్షన్లో హామీ ఇచ్చాను, నేను గెలిస్తేనే వీళ్ళకి మహిళా భవన్లు కట్టిస్తా, మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఆర్గనైజ్ చేస్తాను. ఈరోజు అందులో భాగంగానే మన వార్డు 6లో ఉన్న బస్తీలో ఒక 400 గజాలు ఉంది. కాంటా బస్తీలో ఆ 400 గజాల్లో కూడా మహిళా భవన్ కట్టిస్తాను. ఇదే కాకుండా ఒకటి పెద్ద మహిళా భవన్తో పాటు 2-3 మహిళా భవన్ కంటోన్మెంట్ వ్యాప్తంగా కట్టి బస్తీలలో కూడా కింద ఉన్న ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో దానిపైన కూడా మహిళలకు మీటింగ్లకు
ట్రైనింగ్ల గురించి కూడా కట్టియాలని మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్ ఫండ్స్ కింద ఇది శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది. వారు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతి తొందరగా మహిళా భవన్లు, మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగడానికి పూర్తి స్థాయిలో నేను ప్రయత్నిస్తానని మీ ద్వారా మా మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.